హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, అసలు మీకోసం పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా, అసలు వాళ్ళ థాట్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. ఈ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉండొచ్చు, లేకపోతే నో కాంటాక్ట్లో ఉండొచ్చు, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉండొచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా అయ్యుండొచ్చు. సో ఏదైనా అయ్యుండొచ్చు. ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి మీకు. ఓకే, ఇది వచ్చేసి అన్ని రాష్ట్రాల వాళ్ళు చూడొచ్చండి, అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఎలాంటి పర్సన్ అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా, అది మీ క్రష్ అయినా, మీ మనసులో ఉన్న వ్యక్తి అయినా, సో ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకొని అట్లీస్ట్ 3 టైమ్స్ ఈ రీడింగ్తో కనెక్ట్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ అనేది కూడా ఇక్కడ రీడింగ్కి రెజొనేట్ అవుతాయి. కాబట్టి డెఫినెట్గా లైక్ అయితే చేయండి. అండ్ మీకు ఏ గాడ్ అంటే ఇష్టమో ఆ గాడ్ నేమ్ చెప్పి ఐ క్లైమ్ దిస్ రైడింగ్ అని కింద కామెంట్ సెక్షన్లో కూడా క్లైమ్ చేసుకోండి. పాజిటివ్గా రీడింగ్ వస్తే కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ వీడియో స్కిప్ చేయకండి. ఇక్కడే ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి. కాబట్టి కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు స్కిప్ చేసేసి డైరెక్ట్గా వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు, కొంతమంది సూపర్ టాలెంటెడ్ పీపుల్. అప్పుడు మీ ఎనర్జీస్ అనేది డెఫినెట్గా రావు, మీ పర్సనల్ ఎనర్జీస్ అనేది రాదు. సో స్కిప్ చేయకుండా చూడండి. చూద్దాం అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది. అండ్ మీకు స్పెషల్గా మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన ఎగ్జాక్ట్గా రీడింగ్స్ తీసుకోవాలి. నాకు నా పర్సన్ ఎగ్జాక్ట్ ఎనర్జీస్ కావాలి, వాళ్ళ థాట్స్ కరెక్ట్గా నాకు కావాలి. సో ఫర్దర్గా నేను మూవ్ అవ్వాలంటే నాకు ఎగ్జాక్ట్గా కావాలి. అసలు వాళ్ళు నాతో రీయూనియన్ అవుతారా లేదా, అవ్వాలి అనుకుంటున్నారా లేదా, మళ్ళీ నా లైఫ్లోకి వస్తారా రారా, వచ్చినా మళ్ళీ ఇట్లాగే రిపీట్ చేస్తారా, అసలు నేను ఏ డెసిషన్ తీసుకోవాలి. అండ్ మీ మ్యారేజ్ కోసం కానీ, అండ్ మీ ఫ్యూచర్ జాబ్ కోసం కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, సో మీరు జాబ్ కానీ, కెరియర్ కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, దేని రిలేటెడ్ మీకు పర్సనల్గా రీడింగ్స్ తీసుకోవాలి అని అనిపిస్తే మీకు స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, పర్సనల్గా రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఓకే, పర్సనల్ రీడింగ్స్ మాత్రం ఫ్రీ కాదండి, అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే, ఫర్దర్గా ఈ రిలేషన్ ఏంటి, ఎంతవరకు వెళ్తుంది, ఇట్లా కూడా అసలు ఈ మ్యాచ్ నేను ఒప్పుకోవచ్చా ఒప్పుకోవద్దా, ఇట్లా ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి కదా మీకు. బికాస్ ఇది జనరల్ రీడింగ్, దీంట్లో ఉన్న ఈ రీడింగ్లో వచ్చే కొన్ని మెసేజెసే మీకు రెజొనేట్ అవ్వచ్చు. కంప్లీట్గా మీది మీ రీడింగ్ కాదు కాబట్టి మీ రీడింగ్ మీరు మీ పర్సనల్ ఎనర్జీస్ తీసుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. యూనివర్స్, ఏంజల్స్, ఎట్ ప్రెజెంట్ మా మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. డబల్
మీతో చాలా అటాచ్ అయిపోయి ఉన్నారండి. ఏదో తెలియని అటాచ్‌మెంట్ అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఎంత మర్చిపోయి వాళ్ళ లైఫ్‌లో మూవ్ ఆన్ అవ్వాలనుకున్నా సరే అవ్వలేకపోతున్నారు. మీతో స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ డబుల్ ఎనర్జీస్ చూడండి. ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేయాలి, మిమ్మల్ని సాక్రిఫైస్ చేయాలి. తన ఫ్యామిలీ కోసం కానీ, తన ఫ్యూచర్ కోసం కానీ, ఇట్లా మిమ్మల్ని ఎంత వదిలేయాలి అని చెప్పి చూసినా, ఈ పర్సన్‌కి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. పదే పదే మీరు గుర్తొస్తున్నారు ఈ పర్సన్‌కి. సో చూడండి వీళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు. ఇక్కడ వీళ్ళేంటంటే సాక్రిఫైస్ చేసేస్తున్నాను, నేను సాక్రిఫైస్ చేస్తున్నాను, నేను త్యాగం చేస్తున్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నువ్వు నా చేతులతో నేనే వదిలేసుకుంటున్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళిక్కడ మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. తెలియకుండానే వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌లో ఇరుక్కుపోయి ఉన్నారు. మీ ఆలోచనలతో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. వీళ్ళు ఎంత మిమ్మల్ని ఈ రిలేషన్ అవ్వదు, ఈ రిలేషన్‌కి ఫ్యూచర్ లేదు అని ఎంత వదులుకోవాలి అన్నా సరే వదులుకోలేకపోతున్నారు. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 4 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీకు క్లోజ్డ్ ఆఫ్ అయిపోయి ఉన్నారండి. లైక్ ఏంటంటే తన లైఫ్‌లో ఏం జరుగుతోంది అది మీకు చెప్పట్లేదు. క్లోజ్డ్ ఆఫ్ అయిపోయి ఉన్నారు. లైక్ ఒకవేళ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నా, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏది ఉన్నా సరే తన లైఫ్‌లో ఏం జరుగుతోంది అనేది మీకు అది రివీల్ చేయట్లేదు. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో మీకోసం అది కూడా రివీల్ చేయట్లేదు. అసలు వాళ్ళ లైఫ్‌లో ఏం నడుస్తుంది, లైక్ ఏంటంటే ఈ పర్సన్ మీతో ఒకవేళ వచ్చినా, మాట్లాడినా ఎట్లా మాట్లాడుతున్నారంటే అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరగనట్టు, నార్మల్‌గా ఉంటున్నట్టు ఇట్లా మాట్లాడుతున్నారు మీ పర్సన్ మీతో. అంటే తన సిచ్యువేషన్స్ ఏది ఈ పర్సన్ మీతో రివీల్ చెయ్యాలి అని అయితే అనుకోవట్లేదు. చాలా జాగ్రత్త పడుతున్నారు. మీకు చూపించకూడదని కానీ, మీకు తెలియకూడదని కానీ, ఇట్లా అయితే కొంతవరకు వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది చెప్పాలి అనుకోవట్లేదు, చూపించాలి అనుకోవట్లేదు. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు మీకోసం, ఎంత బాధపడుతున్నారు, ఎంత మిమ్మల్ని మిస్ అవుతున్నారు, అది కూడా ఈ పర్సన్ మీకు చెప్పాలి, చూపించాలి అనుకోవట్లేదు. అది కూడా క్లోజ్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారు, ఎంత కావాలనుకుంటున్నారు, మీ గురించి ఎంత ఆలోచిస్తున్నారు, అది కూడా ఈ పర్సన్‌కి చెప్పుకోవడం ఇష్టం లేదు. చూడండి, దాచిపెట్టుకుంటున్నారు, హైడ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్. ఇంత బ్యాడ్‌గా మీరంటే ఇష్టం ఉన్నా అండ్ మీతో ఇక్కడ ఈ పర్సన్‌కి రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. పోనీ ఎక్స్‌ప్రెస్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారో అని వీళ్ళు భయపడి వాళ్ళ వాళ్ళ జాగ్రత్త వాళ్ళు పడుతున్నారు. మీరెలా తీసుకుంటారో అని భయపడుతూ ఈ పర్సన్ ఏంటంటే క్లోజ్డ్ ఆఫ్ అయిపోతున్నారు. చూపించాలి అనుకోవట్లేదు. అమ్మో! చూపిస్తే ఎలా అనుకుంటారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎలా అనుకుంటారో అనే ఒక భయం ఉంటుంది కదా జనరల్‌గా. తన గురించి మీరు ఎలాంటి డెసిషన్‌కి వస్తారేమో, నిర్ణయానికి వచ్చేస్తారేమో, వాళ్ళు అనుకోలేదు అని మీరు అట్లాంటి డైలాగ్స్ ఏమైనా ఏస్తారేమో, నువ్వు ఇట్లాంటి వాడివి అనుకోలేదు, ఇట్లా ఏమన్నా మాట్లాడతారేమో అని వాళ్ళు మిమ్మల్ని ఎంతగా మిస్ అవుతున్నారో, వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో, మీరంటే ఎంత లవ్ ఉందో, మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో, ఇవన్నీ ఏంటంటే వీళ్ళు మీకు చూపించాలి అనుకోవట్లేదు. కొంతమంది అంత ప్రేమ ఉంటే చూపించొచ్చు కదా అని అనుకుంటారు కదా. సో ఇక్కడ ఇదైతే కన్ఫర్మ్ విత్ 4 ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు చూపించాలనుకోవట్లేదు, క్లోజ్డ్ ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ హైడ్ చేసుకోవాలనుకుంటున్నారు. బయటికి మాత్రం ఈ పర్సన్ ఏంటంటే అసలు నువ్వు ఉన్నా లేకపోయినా నాకు ఒక్కటే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. బట్ లిటరల్లీ ఏంటంటే ఈ పర్సన్ మీతో కానీ, మీ ప్రేమలో కానీ మిమ్మల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు అండ్ మీ వాయిస్ వినాలనుకుంటున్నారు. మీతో ఈ పర్సన్ అయితే ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, సో అన్నీ ఉన్నాయి. మీరంటే ప్రేమ ఉంది.
మీరు కావాలి అనిపిస్తుంది ఈ పర్సన్‌కి. కానీ చెప్తే మీరు అది ఎలా తీసుకుంటారో అని ఈ పర్సన్ క్లోజ్డ్ ఆఫ్ అయిపోతున్నారు. జాగ్రత్త పడుతున్నారు. ఓకే. పర్సన్ ఆన్ యువర్ మైండ్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో, ఈ పర్సన్ ఏంటంటే టోటల్‌గా డెస్టినీకి వదిలేసారు. ఈ రిలేషన్ ఏమైతే అదవుతుంది. ఏది జరగాలని ఉంటే తను నన్ను కలవాలి అని రాసిపెట్టుంటే కలుస్తాము. లేకపోతే ఏమైనా జరగని అది నా చేతుల్లో లేదు. నాకు నా లైఫ్‌లో ఈ పర్సన్ డెస్టినీలో రాసిపెట్టుంటే అది జరుగుతుంది. డెస్టినీయే మా ఇద్దరిని మళ్ళీ కలపాలి అనైతే ఈ పర్సన్ నమ్ముతున్నారు. అదే బిలీవ్ చేస్తున్నారు. అండ్ అదే ఆలోచిస్తున్నారు కూడా. టైం రావాలి. టైంని బాగా నమ్ముతారు. సిచ్యువేషన్స్‌ని బాగా నమ్ముతారు ఈ పర్సన్. సో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే టైం కలిసొస్తే మళ్ళీ మీరు తన లైఫ్‌లోకొస్తారు. తను మీ లైఫ్‌లోకొస్తారు. డెస్టినీ మీద ఈ పర్సన్ ఏంటంటే వదిలేశారు. బికాస్ నేనెంత ఎఫర్ట్స్ పెట్టినా, నేనెంత మిస్ అవుతున్నా కూడా టైం అనేది నాకు ఫేవరబుల్‌గా లేకపోతే, సిచ్యువేషన్ అనేది నాకు ఫేవరబుల్‌గా లేకపోతే నేనేం చేయలేను. 2 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఏంటంటే కన్‌ఫ్యూజన్ అవుతున్నారు. ఒక్కొక్కసారి నాకు తెలిసి ఇక్కడ ఈ రీడింగ్‌లో కొంతమందైతే మీ పర్సన్‌ని మేబీ మీరు కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉండొచ్చు. కాసేపు ఇష్టం ఉంది అని చెప్పి గానీ, కాసేపు నువ్వు లేకపోతే నేను ఉండలేను అని కానీ ఇట్లా చెప్పేసి అండ్ ఇంకాసేపు ఆగితే వద్దు ఈ రిలేషన్ నా వల్ల కావట్లేదు. నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను. ఇట్లా మూవ్ ఆన్ అయిపోదాము అని ఒక్కసారి, లేకపోతే కలిసుందామని ఇంకొకసారి ఇట్లా డిఫరెంట్ థాట్స్ వస్తున్నాయి ఆ పర్సన్‌కి. మేబీ ఆ థాట్స్ వాళ్ళకి రావడానికి మీరు కూడా ఈ పర్సన్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నట్టున్నారు. సో, అందుకే ఈ పర్సన్ ఏంటంటే డెస్టినీకి వదిలేశారు. సిచ్యువేషన్‌కి వదిలేశారు. టైంకి వదిలేశారు. ఎందుకంటే మీరేమో కన్‌ఫ్యూజ్ చేస్తున్నట్టున్నారు. కొంతమంది ఎవరైతే కన్‌ఫ్యూజ్ చేసే పీపుల్ ఉన్నారో సో, వాళ్ళకి ఈ మెసేజ్ వెళ్ళాలి కాబట్టి వెళుతుంది. సో, మీరేంటంటే ఈ పర్సన్‌ని కొంతమంది ఏంటంటే కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేయడం గానీ, అంటే ఈ పర్సన్ ఏం ఆలోచించుకోవాలో కూడా, ఏం డిసైడ్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. సో, అందుకే తనేంటంటే డెస్టినీకి వదిలేశారు. ఈ రిలేషన్ ఎట్లా ముందుకు వెళ్తే అట్లా వెళ్తుంది. బట్ తనకైతే మాత్రం ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. కానీ మీరు ఈ పర్సన్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారో ఏంటో మరి. నేను ఏది ఇక్కడ షుగర్ కోటింగ్ అయితే వేసి చెప్పట్లేదు. ఉన్న ఫ్యాక్ట్, వచ్చిన ఎనర్జీస్ నేను చెప్తున్నాను. సో, ఎవరికి కావాలంటే వాళ్ళు రెసొనేట్ చేసుకోండి. మీరు ఈ పర్సన్‌ని ఎటు డిసైడ్ తీసుకోనీయకుండా, ఎటు డెసిషన్ తీసుకోలేకుండా, కాసేపు మూవ్ ఆన్ అవుదామని, కాసేపు నాకు నువ్వు కావాలి అని చెప్పి, ఇట్లా రెండు సైడ్స్ కన్‌ఫ్యూజ్ చేస్తున్నట్టున్నారు ఈ పర్సన్‌ని. ఇంక వాళ్ళేంటంటే ఈ సిచ్యువేషన్‌ని డెస్టినీకి వదిలేశారు. విత్ 7 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్‌కి అయితే ఈ రిలేషన్‌షిప్ రూట్ లెవెల్ నుంచి బెటర్ చేసుకుంటూ రావాలి అనైతే ఈ పర్సన్‌కి డెఫినెట్‌గా ఉంది. దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఒకటండి, ఈ పర్సన్‌కి మీరైతే మిమ్మల్ని అయితే వదులుకోవాలి అని అయితే అస్సలు లేదు. నాకు ఇక్కడ డెవిల్ ఎనర్జీ అదే కనిపిస్తుంది. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అదే కనిపిస్తుంది. అండ్ 7 ఆఫ్ పెంటికల్స్ అదే కనిపిస్తుంది. ఈ పర్సన్ మీతో స్టెబిలిటీగా రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నారు. కానీ 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, కానీ అది అవ్వట్లేదని ఈ పర్సన్ బాధపడుతున్నారు. 5 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ గురించి లిటరల్లీ ఈ పర్సన్ ఏడుస్తున్నారు, సఫర్ అవుతున్నారు. అండ్ ఫ్యామిలీ పరంగా కూడా ఈ పర్సన్‌కి చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నట్టున్నాయి. బాధపడుతున్నారు ఈ పర్సన్. అండ్
మీరు తనని అర్థం చేసుకోవట్లేదు అని కూడా ఈ పర్సన్ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అండ్ ఇంకొకటండి, ఈ పర్సన్‌కి చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో సఫర్ చేస్తున్నాయి ఈ పర్సన్. అండ్ 7 ఆఫ్ పెంటికల్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ కొంతమందికి ఏంటంటే మీ నుంచి కమ్యూనికేషన్ కూడా మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు తనతో కమ్యూనికేట్ చేయాలి, మీరు తనకి కాల్ చేయాలి, మీరు తనకి మెసేజ్ చేయాలి, అది చేయట్లేదు అని ఈ పర్సన్ బాధపడుతున్నారు. కొంతమంది ఎనర్జీస్ అయితే అట్లా ఉన్నాయి. అండ్ ఇంకొంతమంది ఎనర్జీస్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు రూట్ లెవెల్ నుంచి ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. ఏదైనా కానీ నా ప్రయత్నం నేను ఆపను, ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనే అనుకుంటాను, తనని ఎప్పుడు వదులుకోవాలి అని అయితే నాకు లేదు అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్. అదే ఆలోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళైతే ఈ రిలేషన్ని వదులుకోవాలి అనైతే అనుకోవట్లేదు. తన ప్రయత్నం తను ఏదో రకంగా చేసి మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్‌లోకి ఉంచుకోవాలి. లైక్ మిమ్మల్ని వదులుకోకూడదు అనే చూస్తున్నారు ఈ పర్సన్. కానీ అది అవుతుందా లేదా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ రిలేషన్ అంటే అది ఎలాంటి రిలేషన్ అయినా అవ్వచ్చండి. మ్యారీడా లేకపోతే అన్‌మ్యారీడా, వైఫ్ అండ్ హస్బెండా, ఎవరైనా అవ్వచ్చు. బికాజ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి. 4 ఆఫ్ వాండ్స్ వాళ్ళైతే మీతో ఒక స్టెబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్టేబుల్ రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అండ్ రికన్సిలేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీతో. విత్ 4 ఆఫ్ వాండ్స్ రికన్సిలేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. లేతే ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లాగా మీతో కంటిన్యూ చేయాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎట్లాగైనా సరే ఈ రిలేషన్కి ఒక బ్యాలెన్స్ అయితే తీసుకురావాలి అండ్ స్టెబిలిటీ అయితే ఉండాలి. మీతో ఇట్లాగే కంటిన్యూ అవ్వాలి రిలేషన్షిప్ అని అయితే మీ పర్సన్కి అయితే ఉంది విత్ 4 ఆఫ్ వాండ్స్. దానికి మీరు ఒప్పుకుంటారా లేదా అనేది కూడా వీళ్ళకి భయం ఉంది. వీళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా దానికి మీరు యాక్సెప్ట్ చేయకపోతే తను ఏం చేస్తారు? డెస్టినీకి వదిలేయడం తప్ప. బట్ ఇక్కడ చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అందుకే మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అండ్ రికన్సిలేషన్ అవ్వాలి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఒకవేళ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్, మీరు అన్మ్యారీడ్ అయి ఉంటే కనుక ఈ పర్సన్ ఎట్లాగైనా సరే మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు. లేకపోతే బోత్ సపరేట్ మ్యారీడ్ అయినా సరే ఈ రిలేషన్ని, ఇది ఎట్లాంటి రిలేషన్ అయినా అనుకోండి, బట్ ఈ పర్సన్ అయితే మాత్రం మీతో స్టెబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్టేబుల్గా అయితే ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళడానికి అయితే కోరుకుంటున్నారు విత్ ప్యాషన్. మీరంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం ఉంది. మిమ్మల్ని, మీ లవ్ని ఈ పర్సన్ తన చేతులారా దూరం చేసుకున్నాను అని అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ డిప్రెషన్లో ఉన్నారు, సాడ్గా కూడా ఈ పర్సన్ ఉన్నారు. ఇందాక కూడా నాకు సాడ్ ఎనర్జీస్ కనిపిస్తుంది విత్ 5 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే హ్యాపీగా లేరు. ఇందాక 5 ఆఫ్ పెంటికల్స్ కనిపించింది, ఇప్పుడు 5 ఆఫ్ కప్స్ కనిపించింది. ఈ పర్సన్ ప్రజెంట్ అయితే డిప్రెషన్లో ఉన్నారు, సాడ్గా ఉన్నారు, ఏడుస్తున్నారు లిటరలీ. మీకోసం మీతో ఈ స్టెబిలిటీ కావాలి. 4 ఆఫ్ పెంటికల్స్ స్టెబిలిటీ కావాలి. ఏదైనా సరే స్టెబిలిటీ కావాలి, మీతో ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చెయ్యాలి, మిమ్మల్ని వదులుకోకూడదు అని అయితే ఈ పర్సన్కి ఉంది. చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి మీ మీద. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో.
టెంపరెన్స్. మేబీ పాస్ట్‌లో వీళ్ళకేమన్నా కోపం గానీ, షార్ట్ టెంపర్ గానీ, ఊరికూరికే కోపం ఎక్కువ తెంచుకోవడం గానీ, ఇట్లాంటివేవన్నా ఉంటే ఈ పర్సన్ అయితే తనని తను బ్యాలెన్స్ చేసుకోవడానికైతే ట్రై చేస్తున్నారు. చాలా ఓపికగా, పేషెన్సీగా ఉండడానికైతే ట్రై చేస్తున్నారు మీ విషయంలో. మేబీ ఈ పర్సన్ ఇంకెవరి విషయంలో కూడా అట్లా ఉండుండరు. కానీ మీ విషయంలో మాత్రం మీరు కావాలి అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళ కోపాన్ని, వీళ్ళ ఎమోషన్స్‌ని, వీళ్ళ అగ్రెషన్‌ని, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్ బ్యాలెన్స్‌లోకి రావాలి అంటే వాళ్ళు తన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ ఎమోషన్స్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది కావాలి. మార్పు అనేది కావాలి. మీలో మార్పు కావాలి. మీరు తన కోసం మారాలి అంటే డెఫినెట్‌గా వాళ్ళు తన కోపాన్ని, తన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనైతే ఆలోచిస్తున్నారు. ఫస్ట్ తను బ్యాలెన్స్‌కి రావాల్సిన అవసరం ఉంది అనైతే ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ ఫర్దర్‌గా ముందుకు వెళ్ళాలి అన్నా కూడా తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. తను ఒక బ్యాలెన్స్‌కి రావాలి. తను చేంజ్ అవ్వాలి. తనను తాను మార్చుకోవాలి. మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టే పేషెన్సీగా ముందుకు వెళ్ళాలి. ఏది జరిగితే అది జరుగుతుంది. బట్ తను తనలో ఏం చేంజ్ చేసుకోవాలో అది చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా ఎవరి కోసమైనా అది ఇద్దరి కోసం చేస్తున్న రీడింగ్ కాబట్టి ఎవరైనా ఈ రీడింగ్ రెజొనేట్ చేసుకోవచ్చు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్. అండ్ చెప్పాను కదా ఈ పర్సన్‌కి అసలు క్లారిటీ లేదు. అంటే ఈ పర్సన్ ఏమని ఆలోచిస్తున్నారంటే అస్సలు క్లారిటీ లేదు. చాలా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. చాలా ఫైట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ మీ ఇద్దరి మధ్య జరిగాయి. సో, ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా? లేదా? ఏంటి ఫర్దర్‌గా అనే విషయానికి ఈ పర్సన్‌కైతే క్లారిటీ లేదు. విత్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ ద హర్మిట్. లోన్లీగా ఉంటున్నారు. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడట్లేదు. ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఫర్దర్‌గా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ద హర్మిట్. ఒంటరిగా ఉంటున్నారు. అసలు ఎలా ఈ సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్ చేయాలి? ఎలా ఈ సిట్యుయేషన్‌లో ఒక లైట్ తీసుకురావాలి? ఎలా ఈ లైట్ ఉంది చూడండి. తన ఫోకస్ అంతా ఈ రిలేషన్‌ని మిమ్మల్ని ఎట్లా కాపాడుకోవాలి? అదే తన ఫోకస్. ఎన్నో డౌట్స్ వస్తున్నాయి. ఎంతో రకాలుగా ట్రస్ట్ ఇష్యూస్ కానీ, ఇన్‌సెక్యూరిటీస్ కానీ ఇట్లా మీ ఇద్దరి మధ్య వచ్చాయి. సో, ఎట్లా దానికి ఎలా సమాధానం చెప్పాలి? ఎలా మిమ్మల్ని తన లైఫ్‌లోకి మళ్ళీ రానివ్వాలి? ఆ విషయం గురించి ఈ పర్సన్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఒకవేళ వాళ్ళు ఇంత ప్రయత్నం చేసినా అది మీ దగ్గరకు వచ్చేసరికి అది వర్కౌట్ అవుతుందా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు. మీరు ఎంతవరకు ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేస్తారు? ఇట్లా ఎన్నో రకాల క్వెషన్స్ అయితే ఈ పర్సన్ మైండ్‌లో అయితే ఉన్నాయి. చూడండి, ఈ పర్సన్ అయితే దారి కోసం చూస్తున్నారు. ఇక్కడ లైట్ ఉంది. ఇక్కడ లైట్ ఫోకస్ ఉంది. సో, ఈ రిలేషన్‌లో కొత్త దారి కోసం వెతుకుతున్నారు ఈ పర్సన్. ఆలోచిస్తున్నారు. చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీకోసం. పర్సన్ ఆన్ యువర్ మైండ్. సోల్ కనెక్షన్. నో ఎక్స్‌పెక్టేషన్స్, ప్యూర్‌లీ లవ్స్ యూ. మీకు మీ పర్సన్‌కి మధ్య సోల్ కనెక్షన్ ఉంది అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు.
ఏమి మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ప్యూర్‌లీ లవ్ యూ. ట్రూగా, జెన్యూన్‌గా మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీ నుంచి ఏం ఆశించట్లేదు. మీ లవ్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీ ప్రేమ ఉంటే చాలు అనుకుంటున్నారు. ప్యూర్‌గా, జెన్యూన్‌గా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ప్లెజర్ లుకింగ్ ఎట్ యూ, టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. మీ పర్సన్ మీతో మాట్లాడినా, మిమ్మల్ని చూసినా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కాసేపు ఒక 5 మినిట్స్ అయినా మాట్లాడనియండి, 10 మినిట్స్ అయినా మాట్లాడనివ్వండి. మీతో మాట్లాడితే ఏదో తెలియని ఆనందం ఈ పర్సన్‌కి ఉంటుంది. డిపెండెన్సీ ఐఎమ్ అడిక్టెడ్ టు యూ, కాంట్ స్టాప్ మిస్సింగ్ యూ అండ్ లవింగ్ యూ. ఇక్కడ అడిక్షన్ ఉంది అనేది అదే చెప్పాను నేను. డిపెండెన్సీ ఒకరి మీద ఒకరు చాలా డిపెండ్ అయిపోతున్నారు. ఒకరి లవ్ కోసం ఒకరు బాగా ఆధారపడిపోయి ఉన్నారు. ఒకరి ప్రేమ కోసం ఒకరు బాగా ఆధారపడిపోయి ఉన్నారు. ఐఎమ్ అడిక్టెడ్ టు యూ, మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు. మీకోసం కానీ మీ ప్రేమ కోసం కానీ వీళ్ళు అడిక్ట్ అయిపోయారు. అందుకే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అదే చెప్తున్నాను. కాంట్ స్టాప్ మిస్సింగ్ యూ అండ్ లవింగ్ యూ. సో నిన్ను చాలా మిస్ అవుతున్నాను అండ్ చాలా లవ్ చేస్తున్నాను నిన్ను అంటున్నారు. క్రష్ యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో మీరే తనకి ఫేవరెట్ పర్సన్ అంట. మీరంటే పిచ్చి. మీరంటే పిచ్చి ప్రేమ ఉంది ఈ పర్సన్‌కి. ఓకే. అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ రీడింగ్‌లో అయితే చాలా వరకు నాకు తెలిసి ట్రూత్ అయితే రివీల్ అయింది అనుకుంటున్నాను. సో ఎంతమందికి కనెక్ట్ అయితే అంతమంది తీసుకోండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే డెఫినెట్‌గా స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. లవ్ యూ. యు ఆర్ మై హార్ట్. ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా. సో ఇదేనండి. బాయ్.